రాహుల్ గారు, హ్మ్. రోజా గారు అదే విధంగా రీసెంట్‌గా జరిగిన పవన్ కళ్యాణ్ గారి కొడుకు మార్క్ శంకర్ గురించి కూడా ఇక్కడ మాట్లాడడం జరిగింది. ఈ మధ్య కాలంలో మీరు రుచి చూసారు దేవుడిన్ ఇట్లా ప్రభావం. అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అది ఎంతవరకు కరెక్ట్? అదే చెప్తున్నాను కదండీ! నిన్న ఇష్యూ ఏంటి? నువ్వు మాట్లాడాల్సిందేంటి? దేవుడితో పెట్టుకోవద్దు, దేవుడితో పెట్టుకోవద్దు, దేవుడితో పెట్టుకోవద్దు అంటున్నారే. హ్మ్. నువ్వు ఆ దేవుడి టికెట్లని లక్షలు లక్షల్లో అమ్మావే. అదే గదా! ఆ! మొత్తం జబర్దస్త్ ఆర్టిస్టులందరిని దేవదర్శనానికి తీసుకొనెళ్ళావు. హ్మ్. కరెక్టే. హ్మ్. వాళ్ళకి టికెట్లు నీకిచ్చిన హోదాలో నువ్వు ఎన్ని సార్లు తీసుకొనెళ్ళావు? హ్మ్. నీకు హోదా ఉంది గదా అని వెంకటేశ్వర స్వామిని నీ ఇష్టం వచ్చినట్టు తీసుకొనెళ్ళావు. మరి దర్శనం కోసం ఎగబడే వాళ్ళని ఏం చేసావు? ఆ! రోజు తిరుమల కొండ నుంచి ప్రసాదాలు మీ ఇంటికొస్తాయి. హ్మ్. దైవం మీద నీకంత భక్తుంటే, దైవ భక్తుంటే దైవాని కోసం ఏదైనా చెయ్యి. హ్మ్. అసలు అయినా ఒక విషయం అర్థం కావట్లేదండి. మనిషి మీద మనిషి నువ్వు రాజకీయం చేయాలి గానీ, నోరులేని మూగజీవాల్ని, పశుపక్షాదులతో నువ్వు రాజకీయం చిన్న చిన్న చేయడం ఏంటి? పిల్లల్ని. ఆ! పశుపక్షాదులతో నువ్వు రాజకీయం చేయడం ఏంటండి? అసలు ఏం చేయాలనుకుంటున్నారు మీరు? దేవుడితో ఆటలొద్దు అని మాట్లాడుతున్నావు. ఏం మాట్లాడిందో చెప్పనండి? రీసెంట్‌గా 'మార్క్ శంకర్' విషయంలో అదే. గూడా తను నార్మల్‌గా పవన్ కళ్యాణ్ గారికి ఇలా జరిగింది, ఇలా జరగడం, పవన్ కళ్యాణ్ గారి కొడుక్కి ఇలా జరగడం బాధాకరంగా అది ఇది అని చెప్పేసి పోస్ట్ చేయడం గూడా మనం చూసాం. ఈవెన్ మళ్ళీ జరిగి గట్టిగా ఒక వారం రోజులు గూడా గాకముందే మళ్ళీ తిరిగి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? అదే నేను చెప్తున్నాను. ఏదైతే నువ్వు మాట్లాడావో ఒళ్ళు మర్చిపోయి వ్యక్తిగత విషయాల్ని తీసుకొచ్చి మాట్లాడడం చాలా తప్పు. హ్మ్. అంటే నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడతారా అండి? హ్మ్. విచక్షణ అనేది ఉండాలి గదా! ఎన్ని సార్లు మీకు చెప్పాలి అలా మాట్లాడొద్దమ్మా, అలా మాట్లాడొద్దమ్మా అని చెప్పి. అయినా మారట్లా. ఆ! కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే చంద్రబాబు నాయుడు గారికి ఎలా దెబ్బ తగిలిందో ఒకప్పుడు జూసారు. హ్మ్. మళ్ళీ నువ్వు పెట్టుకుంటున్నావు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అని చెప్పి హ్మ్. మెట్లు కడుగొచ్చి హ్మ్. తిరుమలకు 7 కొండల మీద మెట్లు కడుగు ఊడిగం చెయ్యి అని మాట్లాడుతున్నావు. తప్పేంటి ఒక దేవుడి డిప్యూటీ మెట్లు? సీఎం. డిప్యూటీ సీఎంకి నువ్వు ఊడిగం చేస్తాడా? ఆయన పొర్లు దండాలు పెడతాడా దేవుడి గురించి? ఆ! ఆయన భక్తది. అది. నువ్వు సవాలు విసరడమైంది మెట్లు కడుగుమని చెప్పి. హ్మ్. ఆ! మొన్నటికి మొన్న ఈ మధ్య రుచి చూసావు నువ్వు కూడా గుర్తు రావట్లేదా అనింది. హ్మ్. ఏం మాట్లాడుతున్నావమ్మా? నీకు గూడా ఒక మగపిల్లాడున్నాడు. నీకు గూడా కూతురుంది. హ్మ్. ఆయన బిడ్డకి ప్రమాదవశాత్తు ఏదైనా అయితే రుచి చూసావని మాట్లాడుతున్నావే. హ్మ్. అది నోరా ముళ్ళ కంప? ఏం మాట్లాడుతున్నావు? నువ్వు నిజంగా నీ పార్టీ నాయకులను అడ్డుకున్నారంటే దాని మీద నువ్వు పోరాటం చెయ్యి. ఎవ్వరు కాదనరు. అసలు నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడడం ఏంది రోజా గారు అని ప్రశ్నిస్తున్నా నేను. రాజకీయాల్లో ఇలాంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? రాజకీయంలో చాలా మాట్లాడతారమ్మా. మళ్ళీ బూతుల రోజా అని పేరు తెచ్చుకున్నావు. అవును. రోడ్డుకెక్కి రోత పుట్టిస్తున్నావు. నీకొక దండం రోజక్క. నువ్వు ఇంట్లో ఉండి ఆ జబర్దస్త్ షోలు చేసుకో. రోడ్డు మీదకి రామాక నువ్వు. ఇలాంటి వాళ్ళ వల్ల అసలు ఉచ్చం నీచం అన్నీ మర్చిపోయి ఎలా ప్రవర్తిస్తున్నారంటే అలా ప్రవర్తిస్తున్నారండి. అందుకనే కదా మీ పార్టీ దిగిపోయి కూటమి వచ్చింది. ఇంకా తగ్గట్లా మీలో జులుం. రజాకర్లైనా మేలు మీకన్నా. ఇలాంటి వాళ్ళ వల్ల రాజకీయం ఇంకా చెత్త రాజకీయాలు అవుతుందండి. పశుపక్షాదుల మీద కాదు మీ రాజకీయం చూపించాల్సింది, మనుషుల మీద చూపించండి మీ రాజకీయాన్ని. మంచితనంతో రాష్ట్రంలో ప్రజల్ని గెలవండి. మళ్ళీ మీరు రాజకీయంలోకి రండి.